ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వీధి కుక్కల బెడదతో బెంబేలెత్తుతున్న సిరిసిల్ల ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి 1వ వార్డు రగుడులో 3 సంవత్సరాల శ్రీచరణ్ అనే బాలుడు, వంగ దేవయ్య గౌడ్, దానవేణి ఎల్లవ్వ అనే వ్యక్తులపై దాడి చేసిన వీధి కుక్కలు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఏరియా ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కలు, కోతుల బెడదల నుంచి కాపాడాలని కోరుతున్న రగుడు వార్డు ప్రజలు. అదే కుక్కనా తాళ్ళలో పోతున్నా తాళ్ళెక్కనని పోయే వరకు అక్కడ ఒక పొల్లకు మంటగా అవుతుంది. చనిపోవటం ఆమెను కరిసి అక్కడ వాళ్ళు అందరూ కరవంగానే వాళ్ళు ఏడుచుకుంటూ ఉండే వరకల్లా ఆ తెగబడి ఉరికిందట. ఉరికంగా పెయిన్ కావచ్చా నేనన్నా వీళ్ళని దాకాల కొమ్మని ఎట్లా తీసుకుపోయి గంట లోపట్లనే కల్లా వాళ్ళని ఇటు వచ్చారు. నేను బండి మీద అటు పోయిన కార్నర్ దిగుతుంది. దానికి అయితే ఆచే ఉరికి వచ్చి నా మీద పడ్డది. ఇక నా మీద పడ్డదంటే ఎట్లా పడితే అంటే కురుకుతాముంది. అది ఇక పట్టి ఇక అటు ఇటు రాయందుకొని ఇట్లా మళ్ళా కొట్టే వరకల్లా కొంచెం ఎగబడి ఉరికింది. ఇంకా అట్లా ఒకటవ రగుడులో నిన్న రాత్రి ఒక మహిళకు, మరి ఈరోజు ఉదయం ఒక చిన్న బాబుకి, మరి ఒక గీత కార్మిక పని కోసం వెళ్ళేటువంటి వ్యక్తి పైన తీవ్రంగా కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వాటి యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయినటువంటి ఈ అధికారులు కానీ కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్పందించి సిరిసిల్ల పట్టణంలో ఎక్కడ జరిగినా కూడా ఇటువంటిపై దాడులు జరగకుండా మరొకసారి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.